ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి వినే ప్రేక్షకులకు ప్రభు నామంలో శుభమును తెలియజేస్తున్నారు. ఈ లెంట్ మెడిటేషన్లో ఇంకొక లెంట్ మెడిటేషన్ మనం ధ్యానం చేద్దాం. 1 కొరింథీ 5:7 చూస్తే, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అనే మాటను మనము ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యాన్ని ఆరాధిద్దాం. గొప్ప దేవ, జీవం గల దేవ, జీవాధిపతి స్తోత్రం. మరి ఒకసారి నీ సన్నిధికి వస్తుంటున్నాం. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నాయన మీరే మీ స్వరంతో మాట్లాడమని, బిడ్డలను ఆదరించమని, ఓదార్చమని, నీ స్వరం వింటేనే మేము జీవించగలం. అట్టి స్వరంతో పరిశుద్ధాత్మ మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే మరి పస్కా పశువు వధించబడెను. ఏంటి పస్కా పశువు? అసలు ఏంటి పస్కా పశువు అంటే? పాస్ ఓవర్ ల్యామ్ అని చూస్తాం. ఇది యేసు ప్రభు విషయంలో పస్కా పశువుగా వధింపబడినాడు కొత్త నిబంధనలో సిలువ మీద అని మనం చూస్తాం. మరి ఇదే ప్రవచనాన్ని చూసినట్లయితే మనము ఎక్కడ ఉంది అంటే కీర్తన 118:27లో, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉత్సవ పశువు ఎవరు, బలిపీఠం కొమ్ములకు కట్టడం ఏంటి అనేది మనం చూస్తాం. ఇక్కడ ఉత్సవ పశువు యేసు ప్రభువే. ఆ బలిపీఠపు కొమ్ములకు కట్టడం అనేది, బలిపీఠం అనేది సిలువ బలిపీఠానికి సూచనగా మరి తాళ్లతో కట్టుడి అని అక్కడ చెప్పబడింది. కట్టడం ఇక్కడ యేసయ్యను మేకులతో బంధించి ఉంచినాము అనేది మనము ఇక్కడ చూస్తాం. ఈ ప్రవచనాన్ని మనము ఇంకెక్కడ చూస్తామంటే మరి నిర్గమకాండము 17లో కూడా ఇశ్రాయేలీలు రెఫీదీములో వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు మరి మోషే పైన ప్రార్థించి కొండ మీద ఉన్నప్పుడు హూరు అహరోనులు అతన్ని చేతులు ఎత్తి పట్టుకొని ఉన్నప్పుడు అతను ఇశ్రాయేలీలకు కింద గెలుపు వచ్చింది. యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. తరతరములకు అమాలేకీయులకు యుద్ధము అని చెప్పినాడు కదా. కాబట్టి అక్కడ వాళ్ళు బలిపీఠం కట్టి యెహోవా నిస్సి అని కూడా పేరు పెట్టినట్లుగా చూస్తాం. అంటే ప్రార్థించే చేతులు ఎత్తినప్పుడే విజయం వచ్చింది అని అక్కడ హూరు అహరోనులు మోషే చేతులను అక్కడ ఒక రాయి వేసి అతన్ని కూర్చోబెట్టి 2 చేతులకు మరి సపోర్ట్ ఇచ్చినప్పుడు చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలీయులకు విజయం వచ్చిందని చూస్తాం. అది దేనికి సూచనగా ఉంది అంటే యేసు ప్రభు శిలువ మీద 2 చేతులు మరి చాచి మేకులకు కొట్టబడి ఉదయం 9 గంటల నుంచి శుక్రవార దినమున సాయంత్రము 3 గంటల వరకు ఆయన శిలువ మీద చేతులెత్తి ప్రార్థనకు సూచనగా ఉంది. అందుకే మనకి లోకానికంతటికి శిలువ మీద విజయం వచ్చింది. గెత్సెమనే తోటలో కూడా శోధనలో పడకుండా ప్రార్థించినాడు గనక మరి యేసయ్యకు విజయం వచ్చింది అనే మాటను చూస్తాం. కాబట్టి బైబిల్ లేఖనాల్లో ప్రతి వచనంలో మరి యేసుక్రీస్తు శిలువను గురించి మరి మనకు కనిపిస్తూనే ఉంది. ఇక్కడ చూసినట్లయితే నిర్గమకాండంలో ఈ పాస్ ఓవర్ ల్యాంబ్ గురించి ఉంది. అంటే ఎప్పుడైతే మరి మోషే వలన అక్కడ 10 తెగుళ్ళు వచ్చినాయి. 10వ తెగులు జ్యేష్ఠపుత్రుల మరణం. అంటే ఇక్కడ నిర్గమకాండము 12లో యెహోవా దేవుడు చెప్తాడు మోషేకు, మీరు దశమి నాడు ఒక పశువును మరి తాడుతో కట్టి సపరేట్ చేయాలంట. మచ్చలేని మగ మేక పిల్లను అక్కడ సపరేట్ చేయాలంట ఉన్న మేకల్లో నుంచి. ఎప్పుడు? దశమి నాడు, అంటే 10వ దినం. దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి 14వ దినమున దాన్ని సాయంకాలమున యాజకుడు బలి అర్పించే సమయమున దాన్ని వధించి దాని రక్తాన్ని మరి ఆ ఇంటి కమ్మీలకు ఆ రక్తాన్ని పూసి ఆ మాంసమును చేదుకూరలతో తిని మరి వాళ్ళు ఏ విధంగా ఆచారం చేసినారు అంటే ఇది వాళ్ళకి వాళ్ళ కుమారులకు కూడా ఈ పస్కాను ఎలా ఆచరించాలనేది చూస్తే పస్కా బలి ఐగుప్తీయులను హతం చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అని పిల్లలకు కూడా వాళ్ళు ఈ పస్కాను గురించి చెప్పాలంట. ఎప్పుడైతే మరణం సంభవించిందో జ్యేష్ఠపుత్రులకు ఐగుప్తీయులకు, అప్పుడు ఇశ్రాయేలీయులు విడుదల పొందినారు. ఆ 10వ తెగులు రోజే వారు విడుదల పొంది మరి ప్రయాణమై ఇంకా పిండి పులవక ముందే వాళ్ళు బయలుదేరినారు అని చూస్తాం. మరి వాళ్ళు ఎట్లా ఐగుప్తీయులు
ఎట్లా వెళ్ళినారు అంటే మరి ఐగుప్తుల దగ్గర వెండి నగలు బంగారు నగలు అన్నీ తీసుకొని యెహోవా కటాక్షం కలిగి వాళ్ళు ఐగుప్తీయులను దోచుకున్నారంట. అంతేకాకుండా మరి ఇంకా ఐగుప్తులో పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చినారంట. ఇంకొకటి ఏమంటే వాళ్ళు ఎట్లా పాసోవరు తినాలి అంటే వాళ్ళు కర్ర పట్టుకొని తినాలి అని చెప్పబడింది. ఈ పస్కాను ఎలా తినాలంటే సమాజపు వారందరూ సాయంకాలం మందు దానిని చంపి 12:7 చూస్తాం. ఆ రాత్రి వాళ్ళు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను చేదు కూరలతో తినవలెను. దాని తలను దాని కాళ్లను ఆంత్రములను అగ్నితో కాల్చి తినవలెను అని మనం ఇక్కడ చూస్తాం. అది యెహోవాకు పస్కా బలి అని 12:12 చూస్తాం. అంటే ఆ రాత్రి ఐగుప్తు దేశమందు సంచరించి మనుషులలో కానీ జంతువులలో కానీ తొలి సంతతి అంతా హతం చేసినాడు. ఆ రక్తము మీకు గుర్తుగా ఉంటుంది. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉంది గనక ఆ రక్తాన్ని చూచి మిమ్మల్ని నశింపక దాటిపోయేదను అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ పస్కా పండగ జ్ఞాపకార్థమైన కట్టడగా తరతరములకు ఆచరించాలి అని చెప్పబడింది. అందుకే ఈ పస్కాను ఆచరించడానికే జ్యేష్ఠుడైన యేసు ప్రభువు, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువు మన కొరకు బలి పశువుగా పస్కా పశువుగా వధింపబడినని 1 కొరింథీ 5:7 చూస్తున్నాం. అంటే ఇక్కడ మొదటి దినమున 7వ దినమున పరిశుద్ధ సంగముగా కూడాలా పొంగిన రొట్టెల చేత మరలా వాళ్ళు 7 రోజులు మరి ఆచరించాలి అని మనం చూస్తాం. వాళ్ళు తినవలసిన విధం ఏమంటే నడుముకు కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. అది 11వ వచనంలో ఉంది. ఎందుకంత ఫాస్ట్గా అంటే అంత త్వరగా ఐగుప్తు నుంచి విడుదల వచ్చింది అని. చెప్పులు కట్టుకోవడం అంటే సువార్తను ప్రకటించడానికి సూచనగా ఉంది. నడుము కట్టుకోవడం అంటే సత్యంతో నడుము కట్టుకోవడము. కర్రలు పట్టుకొని అంటే వాక్యం అనే కర్ర పట్టుకొని త్వరపడుచు దాన్ని యెహోవా పస్కా బలిని తినాలంటే ఇది సువార్తకు సూచనగా ఉంది అని మనం చూస్తున్నాం. ఈ విధంగా వీళ్ళు పస్కాను ఆచరించినారు. కానీ మనము చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఏముంది అంటే అక్కడ మేడగదిలో వాళ్ళు పస్కాను అరేంజ్ చేసినారు. అరేంజ్ చేసినప్పుడు యూదులు మాత్రమే పస్కాను ఆచరిస్తారు, మరి వేరే వాళ్ళు ఆచరించరు కదా. కానీ మరి యేసు ప్రభువు అక్కడ పస్కాను ఆచరించినాడు. మేడగదిలో సిద్ధపరిచినారు వాళ్ళు. ఇక్కడ ఏదైతే కుండ తీసుకొని పోతున్నాడో ఆ ఇంట్లో అని, అది ఎవరిల్లు అంటే యోహాను తల్లి మరియ ఇల్లు అని మనం చూస్తాము. అక్కడ పస్కా సిద్ధపరచబడింది. మరి యేసు ప్రభువు అక్కడ మరి ఈయనను కూడా బయలుపరిచినాడు అని మనం చూస్తాం. ఆయన అప్పగింపబడిన రాత్రి అపోస్తులైన పౌలు కూడా కొరింథీ పత్రిక 11లో మనం చూస్తాం. ఆయన అప్పగించబడిన రాత్రి ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయుడి. ఈ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తం వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడెల్లా మరి ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురం చేయాలి అని. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. ప్రభువు యొక్క శరీరంను గూర్చి రక్తమును గూర్చి అయోగ్యంగా తింటే అపరాధ అయిపోతాడని. కాబట్టి పరీక్షించుకొని రొట్టెని తిని పాత్రలో తాగాలని మనం ప్రభు బలలో పాల్గొంటున్నాం. అదేవిధంగా ఒకవేళ వివేచింపక శరీరం అని రక్తమని వివేచింపక తీసుకుంటే శిక్షావిధి కలుగుతుంది. అనేకులు రోగులవుతున్నారు, బలహీనులవుతున్నారంటే ఇది అయోగ్యంగా తీసుకోవడం వలన. అంతేకాకుండా మరి కొంతమంది మరణిస్తున్నారు, శిక్ష పొందుతున్నారు, మరణిస్తున్నారు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బలలో పాల్గొందాలా అనేది 1 కొరింథీ 11వ పత్రికలో మనము చూస్తాం. మరి అదే కాకుండా చూసినట్లయితే లూకా 22లో ఏముందంటే యేసు ప్రభు ఈ పస్కాను నేను ఆచరించాలని చాలా నేను ఆశపడినాను అని అంటాడు. ఇక్కడ ఆయన
అపోస్తులు అందరూ కూర్చున్నప్పుడు నేను శ్రమ పడక మునుపు మీతో పస్కాను భుజింపాలని మిక్కిలి ఆశపడుతుంది అంటాడు. ఎక్కడ 22:15లో దేవుని రాజ్యం నెరవేరు వరకు ఇక మీతో ఎప్పుడు భుజింపను అని గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది ద్రాక్షారసము నా రక్తం నిమిత్తం అని, అంతేకాకుండా నా కొరకు మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోండి అని 22:19లో కూడా చెప్పబడింది, 20లో చెప్పబడింది. ఇక్కడ ఏమంటాడంటే ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన కొత్త నిబంధన, అంటే పాత నిబంధనలో కూడా గొర్రెల రక్తం చేత చిలకరించినారని హెబ్రీ పత్రిక 9:20లో మనం చూసినాం. ఇక్కడ నూతన నిబంధన రక్తము యాజకుడైన యేసే, గొర్రెపిల్ల అయిన యేసే తన స్వహస్తాలతో ఈ నిబంధన రక్తాన్ని ఎందుకు ఇస్తున్నాడు? పాప క్షమాపణ నిమిత్తము ఇది చిందింపబడుచున్న రక్తము, అంటే మన పాప క్షమాపణ నిమిత్తము ఈ రక్తం చిందించబడుతూ ఉంది అని యేసుప్రభువు స్వయంగా చెప్పినట్లు మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ పస్కాను ఆచరించినారు, ప్రభువు బలను ఆచరించినారు అని మనం చూస్తాము. ఈ పస్కాను ఎట్లా అంటే యూదులు మాత్రమే ఆచరిస్తారు. నిర్గమకాండంలో చెప్పబడినట్లు మరి గొర్రె మాంసమును చేదు కూరలతో వాళ్ళు తినాల. ఎట్లా అంటే వాళ్ళ బల్ల మీద దీన్ని యుకారిస్ట్ అని అంటారు. ఇక్కడ 4 ఆశీర్వచన పాత్రలు ఉంటాయి. ఒక్కొక్క వాగ్దానం వాళ్ళు చదువుతారంట. ఒక వాగ్దానం, మొదటి వాగ్దానం ఏమంట, నిన్ను ఐగుప్తి బానిసత్వం నుండి విడిపిస్తాను అని వాగ్దానం చెప్పి ఆ పాత్రలోనిది తాగి 113వ కీర్తన 114వ కీర్తన చదువుతారంట. ఆ ఒక వాగ్దానం చదివి ఆ పాత్రలోని తాగుతారు. రెండవ వాగ్దానాన్ని చూసినప్పుడు 115వ కీర్తన 116వ కీర్తన చెప్పి రెండవ వాగ్దానం చెప్తారు. ఏంటి ఇదంటే నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశానికి రప్పిస్తాను అనేది ఆ రెండవ వాగ్దానము. మరి మూడవ ఆశీర్వచన పాత్రను వాళ్ళు తాగేటప్పుడు 117 118వ కీర్తన చదివి ఈ వాగ్దానాన్ని కూడా చెప్పి వాళ్ళు మూడవ ఆశీర్వచన పాత్రలోనిది ఆ ద్రాక్షరసము అక్కడ తాగుతారు. అక్కడ ఏముందంటే నిన్ను నా స్వకీయ సంపాద్యంగా చేయుదును అనేది మూడవ వాగ్దానం. ఆ వాగ్దానం కూడా చదివి వాళ్ళు 117 118వ కీర్తన చదివి మూడవ పాత్రలోని తాగుతారు. నాలుగవ వాగ్దానము ఏమి అంటే నేను మీ దేవుడను అయిందును, మీరు నా ప్రజలయ్యుందురు అని 139వ కీర్తన పాడి వాళ్ళు కిద్రోను వాగు దాటి గెత్సేమని తోటకు పోయినారు అని చూస్తాం. వీళ్ళు చేదు కూరలతో రకరకాలతో అంటే అందులో అన్ని స్పైసెస్ వాడతారనమాట. ఏది మరి ఒక రొట్టె ఉంటుంది, ఆ రొట్టె మీద 53 గీతలు ఉంటాయి. అది 53వ యెషయా గ్రంథానికి సూచనగా వాళ్ళు యేసుప్రభువు పొందిన బలి పశువుగా ఆయన మౌనంగా ఉండి గొర్రెబొచ్చు కత్తిరించు అని ఎదుట ఏ విధంగా మౌనంగా ఉన్నాడో ఆ విధంగా మౌనంగా ఉండడానికి సూచనగా 53వ యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు 53 గీతలు ఆ రొట్టె మీద వాళ్ళు వేసి ఉంటారంట. పొంగని రొట్టెలు కలిగి ఉంటారు. అనేకమైన చేదు కూరల చేత మరి వాళ్ళు ఆ రెసిపీస్ తీసుకొని వాళ్ళు ఫుడ్ ఆరగిస్తారు అని చూస్తాం. అంటే ఇది యూదులు ఆచరించే ప్రభువు వల్ల దీన్ని యూద పస్కా విందు అని అంటాం. మరి యేసుప్రభు యూదుడు గనక పస్కా విందును శిష్యులతో ఆచరించినాడు. అట్ ది సేమ్ టైం ప్రభు బలను కూడా ఆచరించినాడు. అందుకే అక్కడ ఇది ఒక రొట్టెని విడిచి ఇది నా శరీరము అన్నాడు. ఆయన ద్రాక్షారసం ఇచ్చి నా రక్తము అన్నాడు. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన పాప క్షమాపణ నిమిత్తం అక్కడ చేయబడింది అని. కాబట్టి ఈ ఉత్సవ పశువును బలిపీఠపు కొమ్ములతో కట్టడం జరిగింది అని మనం చూస్తాం. మరి వేదాలలో కూడా ఈ పస్కా పశువును ఏమన్నారంటే యజ్ఞ పశువు అన్నారు. చూడండి, యజ్ఞ పశువు ఎట్లా ఉండాలని మనం చూస్తే ప్రజాప్రతిర్యజ్ఞ తస్య ప్రజాప్రత్యేరర్ధమేవ మధ్యమాసి దర్ధమ మృతం, అంటే మరణించే ప్రజాపతి దైవ మానవ కుమారుడిగా ఉండాలి. తర్వాత సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం, సర్వ పాపాలకు పుణ్యవంతుని రక్తం బలియాగంగా అర్పించబడాలి. హెబ్రీ 9:22లో రక్తం వలననే పాప క్షమాపణ కలుగుతుంది అని. కాబట్టి కన్య సుతాయ నమః, కన్య గర్భంన జన్మించాలి. మృత్యుంజాయ నమః,
వక్షశూలాయ నమః, పంచగాయాయ నమః. అంటే రక్తం ఎవరైతే అర్పిస్తాడో అతడు ప్రాణప్రతిష్ఠ తిరిగి చేయాలి అని 1 కొరింథీ 15:3లో చెప్పినట్లు ఈ యజ్ఞ పశువుకు వేదాలలో ఏమని చెప్పబడిందంటే ఋగ్వేద బ్రాహ్మణం 1వ మండలం 3వ భాగం 13వ శ్లోకంలో శిలువ కార్యము ఉంది అనమాట. వీళ్ళు యజ్ఞ కార్యాలు జరిగించేటప్పుడు ఇవన్నీ యజ్ఞాలు చేస్తే మోక్షం వస్తుంది అని నమ్మినారు. వేదాలలో యజ్ఞ పశువుకు 9 లక్షణాలు ఉండాలా అని వాళ్ళు చెప్పినారు. ఈ 9 లక్షణాలు ఏముండయో మనం ఒకటి చూద్దాం. నంబర్ 1, కన్య గర్భంలో జన్మించాలి. అంటే నిర్దోషమైన ఒక మగ మేక పిల్లని తీసుకొని రావాలంటే యేసు ప్రభువు పరిశుద్ధమైన కన్య గర్భమున జన్మించినాడని లూకా 1:31లో చూస్తాం. మరి ఇది ఏ కలంకం లేని మచ్చలేని మగమేకగా ఉండాలి. ఈ యజ్ఞ పశువు అంటే పాపం లేని మనుష్యుడుగా ఉండెను, నాలో పాపం ఉందని స్థాపించగలవాడేవాడు. హేరోదు, మరి పిలాతు భార్య, యూదా, వీళ్ళందరూ కూడా ఏ దోషం లేదు అని చెప్పినారు రెండవ దొంగ. కాబట్టి యోహాను 8:46లో ఈ మాట చూస్తాం. దాని తలకు బులుసు కంప చుట్టాలి. క్రీస్తు తలపై ముండ్ల కిరీటం పెట్టిరి 27-29లో చూస్తాం. యోహాను 19:3లో చూస్తాం. దానిని యూప స్తంభముకు కట్టాలి. 4 మానుపై విరేలాడదీసిరి మార్కు 15:27. 4 కాళ్ళలో రక్తం కారునట్లు మేకులు కొట్టాలి. చేతులలో కాళ్ళలో మేకులు కొట్టబడెను యోహాను 20:25. మరి మేకకు కప్పిన పచ్చడము 9 పంచుకోవాలి, ఋత్వికులు పంచుకోవాలి అని చెప్పబడింది. అంటే ఇక్కడ ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేసిరి అని కీర్తన 22:16లో ఉంది. యోహాను 19:24లో కూడా ఆయన వస్త్రం కొరకు చీట్లు వేసిరని చూస్తాం. ఆయన తర్వాత ఎముకలలో ఒకటైనా విడవబడరాదు. మరి యేసు ప్రభువు ఎముకలు కూడా విడవబడలేదు అని చూస్తాం. మేకకు సోమరసం త్రాపిరి, సోమరసం పట్టాలంట. ఇక్కడ యేసు ప్రభువుకు చేదు చిరకను బోలము కలిపిన స్పంజీని చిరకాలు ముంచి హిస్సోపు పుడకతో ఆయన నోటికి అందించిరి అని మత్తయి 27:34లో ఉంది. 19:29లో కూడా మనం చూస్తాం. దాన్ని వధించిన పిమ్మట ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. కాబట్టి యేసు ప్రభువు తిరిగి మృత్యుంజయుడై మరణాన్ని మరణింపజేసి మరి సమాధిలో అపవాదిని ఖైదీగా చేసి ఆయన మరణాన్ని జయించి ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణానికి సవాళ్ళు విసిరినాడు అని మనం చూస్తాం. కాబట్టి యేసయ్య మరణం ద్వారా మానవుడు తన పాపముల నుండి విడిపించబడినాడు. అందుకే ఏ విధంగా పస్కా బలి గొర్రెపిల్ల నుంచి ఏ విధంగా ఇశ్రాయేలీయుల జ్యేష్ఠులకు ఆ రక్తం చూచి మరణదూత దాటిపోయినాడు, అక్కడ ఇశ్రాయేలీయులకు మాత్రమే సంభవించింది. కానీ ఇక్కడ యేసుప్రభు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా శిలువ బలిపీఠం మీద యజ్ఞ పశువుగా ఉత్సవ బలి పశువుగా. ఇప్పుడు వీళ్ళు యూదులు ఎవ్రీ ఇయర్ 3 పండగలకు ఖచ్చితంగా యెరూషలేముకు రావాలా, పురుషులు కనపడాలని మరి ధర్మశాస్త్రంలో ఉంది. ఎప్పుడు? పెంతెకోస్తు, పస్కా, పర్ణశాల. ఈ 3 పండగలకు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా యూదులు పురుషులు అక్కడ కనపడాలా. కాబట్టి ఈ ఉత్సవ బలి పశువును పస్కాకు 6 రోజుల ముందర అనేది మనము యోహాను సువార్త 12లో కూడా మనము చూస్తాం. కాబట్టి యేసు ప్రభు ఈ విధంగా యజ్ఞ పశువుగా వేదాలలో చెప్పబడిన యజ్ఞ పశువుగా, మన లేఖనాల్లో చెప్పబడిన పస్కా పశువుగా ఆయన మన కొరకు వధించబడినాడు. సోమరసము ఇవ్వబడింది అంటే చేదు చిరక ఇవ్వబడింది. బులుసు కంప చుట్టాలి అంటే తలకు ముండ్ల కిరీటం పెట్టబడింది. ఇవన్నీ లేఖనాల్లో కూడా మనం చూస్తాం. కీర్తన 66లో కూడా వారు నాకు చేదును ఆహారంగా ఇచ్చిరి అని చూస్తాం. విలాపవాక్యంలో చూస్తే వాళ్ళు మాచిపత్రిని ఇచ్చినారు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు అని చూస్తాం. తన ప్రచండ కోపదినమున నాకు కలిగినటువంటి వింత శ్రమ ఎవరికైనా కనిపించింది అని అక్కడ ఒక ప్రవచనాన్ని చూస్తాం. కాబట్టి ఈ బలిపీఠానికి దహన బలిగా, మరి పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా యేసు ప్రభువు మరి సమాధాన బలిగా మరి సిలువ బలిపీఠం మీద అర్పించబడినాడు. ఆయన సిలువ బలిపీఠం మీద దహన బలిగా అర్పించబడినాడు. దహన బలి దేవునికి ఇష్టమైన హోమము అని మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువు మచ్చలేని మగమేక పిల్లగా, ఆయన ఏడాది గొర్రె పిల్లగా, పస్కా పశువును ఏ విధంగా మరి దశమి నాడు కట్టి
14వ దినమున వధించినారో యేసు ప్రభువును కూడా మరి ఆయన ఎక్కడ యెరూషలేము జయప్రవేశము చేసినప్పటి నుంచి ఆయనను అబ్జర్వేషన్లో ఉంచి మరి యేసు ప్రభువును 14వ రోజు అంటే మరి శుక్రవారం రోజు గురువారం రాత్రి ఆయనను గెత్సేమనేలో బంధించి శుక్రవారం నాడు మరి దాన్ని ఏమంటారు, సిద్ధపరచు దినము అంటారు కదా. విశ్రాంతి దినానికి ముందు రోజు సిద్ధపరచు దినము అంటారు. ఆ సిద్ధపరచు దినమున యేసు ప్రభువు సిలువ వేయబడినాడు అని చూస్తాము. కాబట్టి యేసు ప్రభువు ఉత్సవ బలి పశువు అంటే మన కొరకు ఆ పండగ కొరకు బలి అర్పించబడినాడు. వాళ్ళు ఏ విధంగా పస్కా పండగకు మరి ఇశ్రాయేలీలు మగమేకను అర్పించి దాని రక్తాన్ని గుమ్మాలకు పూసినప్పుడు వాళ్ళకు మరణం నుంచి విడుదల వచ్చిందో, మనము కూడా ఇప్పుడు యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని మరి పాపాలను విశ్వాసంతో యేసు ప్రభు మన ప్రభు అని మన పాపాలను మనమే ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మనలను మన పాపముల నుంచి విడిపిస్తాడు. కాబట్టి మన పాపముల నుంచి యేసు ప్రభు తన రక్తం వలన విడిపించినాడు. తన వాక్యము వినడం వలన మరి ఒకడు పరలోక రాజ్యం చేరాలంటే నీటి వలన ఆత్మ వలన జన్మించాలి, అప్పుడే పరలోకానికి వెళ్తాడని నికోదేముకు యేసు ప్రభు బోధించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఎత్తబడిన ఇత్తడి సర్పము యేసు ప్రభువే. మరి మన కొరకు పస్కా బలి పశువుగా వధింపబడినవాడు యేసు ప్రభువే. యేసు ప్రభు మన కొరకు మరి వేదాలలో చెప్పినవి, లేఖనాల్లో చెప్పినవి, అందుకే లేఖనాలు చెప్పినట్లు ప్రవక్తల గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో ఏమైతే చెప్పబడినాయో ధర్మశాస్త్రంలో నా గురించి అవన్నీ నేను నెరవేర్చడానికి వచ్చినాను కానీ నేను కొట్టివేయడానికి రాలేదు అంటాడు. కాబట్టి క్రీస్తు అనే పస్కా పశువు కాలంలో సమయంలో ఆయన ఆధీనంలో ఉంచుకొని అదే సమయానికి దశమి నాడు అబ్జర్వేషన్లో పెట్టి 14వ రోజు ఆయనను మరి బలి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా యేసు ప్రభు మన కొరకు యజ్ఞ పశువుగా, బలి పశువుగా శిలువ మీద వస్త్రములు కోల్పోయి, ఆదాము ఏ విధంగా ఏదెన్ తోటలో వస్త్రాలను కోల్పోయి చర్మపు చొక్కాయలను ధరించినాడో మనకు కూడా ఆ వస్త్రాలను తీసివేసుకొని ఆయనను వస్త్రాలు తీసివేసి మనకు రక్షణ వస్త్రాలు వేయడానికి ఆయన తన వస్త్రాలు మరి చీట్లు వేయవలసి వచ్చింది. ఈ విధంగా 22వ కీర్తనలో ఉంది, మరి వాళ్ళు నా పాదములను పొడిచి ఉన్నారు అని, నాకు చేదును ఆహారంగా ఇచ్చి ఉన్నారని 69వ కీర్తనలో మనం చూస్తాం. ఈ విధంగా బైబిల్ అంతా కూడా యేసు ప్రభువు శ్రమల ధ్యానాలను, శ్రమల మరి ప్రవచనాలను మనం చూడగలం. అట్టి యేసయ్య మన కొరకు యజ్ఞ పశువుగా, పస్కా పశువుగా మన కొరకు బలి అయినాడు. మరి మనం ప్రభు బలలో పాల్గొని అయోగ్యంగా పాల్గొనకుండా యోగ్యంగా పాల్గొని ప్రభు శరీర రక్తాలను మనము మరి తీసుకొని నిత్య రాజ్యం చేరాలని, మరి పాప క్షమాపణ నిమిత్తము ఎవ్రీ వీక్ మనం ప్రభు బలలో పాల్గొని మన పాపముల నుండి విడుదల పొందడానికి యేసుప్రభు మనకిచ్చిన ఒక ఆప్షను ప్రభు బల. కాబట్టి అయోగ్యంగా పాల్గొనకుండా ప్రభు వచ్చే వరకు, మనం వెళ్ళే వరకు ప్రభు బలలో పాల్గొని పాప క్షమాపణ ఇచ్చిన నిబంధన రక్తంలో మనం పాల్గొని ప్రభు రాజ్యంలో చేరుదుముగాక. ఆమెన్.